ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారా లేదా, టైమింగ్స్ ఏంటి, వాటి యొక్క పూర్తి వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను తెలియజేస్తాను. మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు ఎప్పటిలాగే సమాధానాలను కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 23వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 83,858 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,034 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,93,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనము మరియు విఐపి బ్రేక్ దర్శనాలు ఈ రోజు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం, విఐపి బ్రేక్ దర్శనం కూడా 1:30 నుంచి 2 గంటల్లోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఇప్పుడు ఆదివారం కాబట్టి మామూలు కంటే కూడా వీకెండ్స్ లో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కొత్తగా టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనం కంప్లీట్ అయి బయటికి రావడానికి 24 గంటలు దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. భక్తులు ఈ యొక్క అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇక తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్లలో మధ్యాహ్నం 3 లేదా 4 గంటల నుంచి కేటాయిస్తున్నారండి. మీరు ఉదయం 11 లేదా 12 గంటల నుంచి క్యూ లైన్ లో ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ సర్వదర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు అందరికీ తిరుమల టికెట్స్ లైన్ లో నిల్చుకొని తీసుకోవడం కష్టం, అలాగే దొరకడం కూడా కష్టమే. కాబట్టి టికెట్స్ లేకుండా కూడా డైరెక్ట్ గా ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చని టీటీడీ వారు తెలియజేశారండి. అయితే టికెట్స్ తీసుకొని వెళ్లే క్యూ లైన్ వేరేగా ఉంటుంది. ఈ విధంగా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్ గా వెళ్లే క్యూ లైన్ అనేది వేరేగా ఉంటుందండి. ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్ గా భక్తులను ఫ్రీ దర్శనానికి యథావిధిగా రోజులాగే ఈ రోజు కూడా అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనేది 24 గంటలు ఓపెన్ లోనే ఉంటుందండి. మీరు రోజు మొత్తంలో అర్ధరాత్రి కానీ, రాత్రి కానీ, పగలు కానీ ఎప్పుడైనా సరే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి వెళ్లి జాయిన్ అయిపోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళటానికి ఆధార్ కార్డు కూడా అవసరం లేదండి. అంటే అసలు టికెట్ అవసరం లేదు, ఆధార్ కార్డు అవసరం లేదు. మీరు మీ ఊరు నుంచి బయలుదేరి డైరెక్ట్ గా కొండపైకి వచ్చి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి జాయిన్ అయిపోవచ్చు. అయితే భక్తుల యొక్క రద్దీని బట్టి ఫ్రీ దర్శనం ఎంట్రీ పాయింట్ అనేది మారుతూ ఉంటుందండి. భక్తుల యొక్క రద్దీ సాధారణంగా ఉంటే గనక తిరుమల కొండపైన కృష్ణతేజ సర్కిల్ దగ్గర ఎంట్రీ పాయింట్ అనేది పెడతారు. ఎక్కువ ఉంటే గనక శిలాతోరణం వరకు జనాలు వచ్చేస్తారు, అక్కడ క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ పెడతారు. అంతకంటే కూడా రద్దీ పెరిగి 48 గంటలు అలా పడుతుంటే గనక క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది గోగర్భం డ్యామ్ దగ్గర పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కృష్ణతేజ సర్కిల్ దగ్గర ఫ్రీ దర్శనం వాళ్ళకి ఎంట్రీ పాయింట్ అనేది ఉంది. అక్కడి నుంచి మీరు ఫ్రీ దర్శనానికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనానికి 24 గంటలు పడుతోంది. అంతకంటే ఎక్కువ కూడా పట్టే అవకాశం అయితే ఉంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యాక అన్ని గంటల పాటు మీరు క్యూలో కంపార్ట్మెంట్లలో ఉంటారు కాబట్టి
టీటీడీ వారు ఫ్రీ ఫుడ్, వాటర్, వాష్రూమ్స్ అన్ని కూడా అవైలబుల్ గా చేశారండి అక్కడ. కాబట్టి టీటీడీ వాళ్ళు టైం టు టైం ఫుడ్ అనేది అక్కడ అందిస్తారు భక్తులకి. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, అలాగే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఏమాత్రం ఇబ్బంది లేకుండా క్యూ లైన్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇవ్వండి ప్రస్తుతం ఫ్రీ దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, అక్క SSD టోకెన్ ద్వారా దర్శనం చేసుకొని మళ్ళీ అంగప్రదక్షిణం టికెట్ ద్వారా దర్శనానికి వెళ్ళొచ్చా, ప్లీజ్ రిప్లై అని అడిగారు. అవునండి, మీరు అంగప్రదక్షిణం టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకొని మళ్ళీ తిరుపతిలో SSD టోకెన్ తీసుకొని ఈ విధంగా 2 సార్లు దర్శనానికి వెళ్ళొచ్చు. 2 వేరు రకాలైన దర్శనాలు, అంటే వేరు క్యూ లైన్స్ ఉంటాయి. కాబట్టి మీరు 2 రకాల దర్శనం టికెట్లను కూడా తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే మేడం, సీనియర్ సిటిజన్ బుకింగ్ సమయంలో నేను కంగారుగా నా ఆధార్ కి బదులు వేరే ఆధార్ అప్లోడ్ చేశాను, అయినా కూడా నాకు టికెట్ బుక్ అయింది. కానీ దర్శనం టైంలో ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, ప్లీజ్ రిప్లై అని అడిగారు. మీరు బుకింగ్ చేసే పొరపాట్లు అలా చేశారు కాబట్టి మీ యొక్క సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ ని కూడా తీసుకొని వెళ్ళండి క్యూ లైన్ లోకి. ఒకవేళ వాళ్ళు ఆధార్ గురించి అడిగితే గనక బుకింగ్ తొందరలో వేరే వాళ్ళది అప్లోడ్ చేసేసానని చెప్పండి. మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ మీరు చూపించినట్లయితే గనక ఖచ్చితంగా మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే దర్శనం టికెట్ తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ ని మీరు ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకరు, ఈ నెల 28వ తేదీన అంగప్రదక్షిణం ఉంది, స్వామి పుష్కరిణి ఓపెన్ చేశారా, ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలా అని అడిగారు. అవునండి, స్వామివారి పుష్కరిణి అనేది ఇప్పుడు రాబోయే బ్రహ్మోత్సవాల కారణంగా దానికి సంబంధించి కొన్ని రిపేర్లు ఉంటాయి, అది కొన్ని రోజుల పాటు మూసేసి రిపేర్ చేశారండి. ప్రస్తుతం అయితే శ్రీవారి పుష్కరిణిని ఓపెన్ చేశారు. ప్రతిరోజు కూడా భక్తులందరూ స్నానం చేస్తున్నారండి. ప్రస్తుతం శ్రీవారి పుష్కరిణి అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది. అంగప్రదక్షిణం వారికి మాత్రం మిడ్నైట్ టికెట్ చూపించినట్లయితే పుష్కరిణిని ఓపెన్ చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.